శరీరానికి ఆరోగ్యం, మనసుకి ప్రశాంతత కావాలి అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇలా హ్యాపీగా, ప్లెజెంట్‌గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా! వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రెజెంట్ అయితే నేను జహీరాబాద్‌లో ఉన్నాను. మన ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారి హర్బా వ్యాలీకి వచ్చేసానన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క, చెట్టు, వేర్ల దగ్గర నుండి ఆకులు, అలాగే కాయలు, పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు, ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిజార్డర్స్కి, డిసీజెస్కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా తెలుసుకుందాం. సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్గా తెలుసుకుందాం. కాసేపట్లో మనతో జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సార్ ఇంత వెడల్పుగా ఉన్నాయి ఆకులా? అంటే నార్మల్గా క్యాక్టస్ అంటారు కదా, అలా అనిపిస్తుంది. అది కాదమ్మా, ఇది మొగలి చెట్టు. ఓకే. మొగలిలో సన్నటాకులు ఉన్నాయంటాయమ్మా, ఇవి ఉంటాయి. ఇది ఒక వెరైటీ అన్నమాట. సెంట్లో బాగా వాడతారమ్మా దీని. ఫ్లవర్ ని మొగలి పువ్వు అంటారు. ఓకే, ఫ్రేగ్రెన్స్ కోసం. మోగ్రా అంటారు కదా, మోగ్రా సెంట్స్, మోగ్రా అగరబత్తి ఇవన్నీ ఉంటాయి కదా. ఇది ఒక టన్ను ఫ్లవర్స్ నుంచి తీస్తే 1 or 2 లీటర్స్ వస్తుందేమో. చాలా కాస్ట్లీ అమ్మా, 2 నుంచి 4 లక్షలు ఉంటుంది. అద్భుతమైన స్మెల్ వస్తుంది. దీని మెడిసినల్ వాల్యూస్ కూడా అన్ని ఉన్నాయి. పూర్వకాలం సెంట్స్ అయ్యి ఎందుకు వాడేవారంటే ఆ మంచి సువాసన వల్ల వాళ్ళ దగ్గరికి చెడు ప్రభావం ఉన్న శక్తులు రావని, అదేవిధంగా సూక్ష్మజీవులు, కొన్ని రకాల సూక్ష్మజీవులు ఆ సెంటు యొక్క స్మెల్ని భరించలేక మన బాడీ దగ్గరికి రావన్నమాట. సపోజ్ మనం పూర్వం గంధం రాసుకునేవాళ్ళం. గంధం రాయటం వల్ల దాని స్మెల్కి ఎటువంటి వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ ఆ మనిషి దగ్గరికి రాదు. మనం గంధం రాస్తే ఏమంటాం ఇవాళ, నామాలు పెట్టుకున్నా, ఇంకోటి పెట్టుకున్నా, ఒంటికి రాసుకున్నా చేదస్తాం అంటాం. కాదమ్మా, ప్రతిదాని వెనకాల ఒక అద్భుతమైన సైన్స్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకుని దాన్ని పాటిస్తే అనేక వ్యాధుల నుంచి మనం దూరంగా ఉంటాం. ఎన్నో రకాలు. ఇప్పుడు తలపోటు ఉంది, విపరీతంగా వేడి పట్టేసిన తలకి, వెంటనే మొహం ఈ నుదురు అంతా గంధం రాయండి, మంచి గంధం 5 నిమిషాల్లో చల్లబడిపోయి ఆ హీట్ అంతా బయటకు వచ్చేసి తలపోటు తగ్గుతుంది. అదేవిధంగా ఏ క్రిమి వల్ల అయితే ఈ హెడేక్ వచ్చిందో అది తగ్గుతుంది. అలాగా ఈ సువాసన అనే ఆరోమా అంటాం కదా మనం, వీటి న్యాచురల్ సెంట్స్ వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. అలాగే దీని రూట్ యొక్క జ్యూస్ తీస్తాం. చాలా ఎక్కువ ఉంటాయి రూట్లు, కొంచెం లైట్ చేదుగా తీగా ఉంటుందమ్మా రసం. ఆ రసం ఎర్లీ మార్నింగ్ లేపి అందులో కొన్ని మూలికలు కలిపిస్తాం 7 రోజులు. ఇస్తే ఏమవుతుందంటే అతను పుట్టినరోజు నుంచి ఈ రోజు దాకా పులుపు తినటం వల్ల అతని శరీరంలో జరిగిన మార్పులన్నీ కూడా నార్మల్ అయ్యి. ఓకే, ఒకసారి తీసుకుంటే 7 రోజులు తీసుకోవాలి. 7 రోజులు తీసుకోవాలి. అదేవిధంగా ఇంకొక రకమైన ట్రీట్మెంట్ చేస్తాం, అది 7 రోజులు. అది పుట్టినప్పటి నుంచి ఉప్పు తినటం వల్ల వచ్చిన చెడు ప్రభావం అంతా పోతుంది. అలా అంటే అందరు తినాలి ఇది, అందరు తాగాలి. అలాగా 7 14 రోజులు అయితే కాయ శుద్ధి అంటాం అమ్మ, శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేసినట్టు అనమాట. అప్పుడు ఏం చేస్తాం అంటే అశ్వగంధ లాంటివి కొన్ని అద్భుతమైన మూలికలు ఉంటాయమ్మా ఆయుర్వేదంలో. ఆ మూలికలతోటి కొన్ని మందులు చేసి అది తినిపిస్తాం అనమాట. తినిపించడం వల్ల అంటే అది రీబూట్ ప్రోగ్రామ్ అంటాం. ఆ రీబూట్ వల్ల ఏమవుతుందంటే మనిషి 70 ఏళ్ళోడు కూడా మళ్ళీ 50లోకి వస్తాడు, 60లోకి వస్తాడు. అటువంటి ప్రోగ్రామ్ చేసే ముందర ఏం చేస్తారంటే కాయకల్ప చికిత్స అంటారు. ఆ చికిత్స చేసే ముందర ఈ మొగలి ఓడల రసం అనేది 7 రోజులు, ఇంకొక మందు 7 రోజులు తాగించడం వల్ల శరీర శుద్ధి అవుతుంది. అలాగే పాదరసం కూడి ఉన్న పరద్దు అంటాం అమ్మ, ఇంగిలీకం అంటారు దాన్ని ఆయుర్వేదంలో. ఆ శుద్ధి చేసిన ఇంగిలీకాన్ని తీసుకొచ్చి దీని వేరు రసంతో నూరి 10 సార్లు భస్మం చేస్తాం. గజపుటం అంటాం. అంటే 3 అడుగులు లోతు, 3 అడుగులు వెడల్పు, 3 అడుగులు పొడవు గొయ్యి తవ్వి సగం పిడకలు పేర్చి, అది కూడా ఆవు పిడకలు, దానిపైన మళ్ళీ ఈ పిడత పేర్చి పిడతకు చుట్టూరు మట్టి కొట్ట చుడతాం, మట్టి పైన పాముతాం, ఎండబెట్టి దాన్ని ఆ మధ్యలో పెట్టి పైన పిడకలేసి మంట పెడతాం. ఇంత పెద్ద ప్రాసెస్. మంట పెడితే అది 3 రోజులు మండి 3 రోజులకు చల్లారుతున్నాం. అప్పుడు దాన్ని తీసి నూరాలి. అలాగా 10 సార్లు చేయాలి. అంత క్రితం దాన్ని శుద్ధి చేసుకుని ఉంచుకోవాలి. అలా చేస్తే కనుక ఒక బియ్యం గింజ అంత ఇస్తే మేగడలో కానీ, లేకపోతే పాలు పైన మేగడ ఉంటుంది కదమ్మా, దాంతో కానీ వెన్నతోటి కానీ పరగడుపుని తీసుకుంటే 5, 6లో ఉన్న హిమోగ్లోబిన్ కూడా 1 వీక్లో 12కి 14కి వస్తుంది. ఎంత బియ్యం గింజ అంత అద్భుతమైన ప్రక్రియలు ఈ మొగలి చెట్టు యొక్క వేళ్లతోటి మనం తయారు చేయవచ్చు. దీని యొక్క వేర్లు పూర్వకాలంలో డీటాక్స్కి వాడేవారండి. డీటాక్స్ అంటే ఏంటంటే కొన్ని వ్యాధులకి శరీర శుద్ధి అనేది కంపల్సరీ అమ్మా ఆయుర్వేదంలో. ఎప్పుడైతే ఇంటెస్టైన్స్ క్లీన్ చేసి శరీర శుద్ధి అంటే ఎక్కడ ఏ టైప్ ఆఫ్ వ్యాధి అంటే ముఖ్యంగా చర్మ వ్యాధులు, ఈ వాత వ్యాధుల్లో ఏం చేస్తామంటేనమ్మా
పొట్ట శుద్ధి చేయడానికి కొన్ని రసాలు ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక 2-3 మోషన్స్ అయ్యి మీ పొట్టలో పట్టుకున్న స్కేలింగ్ కానీ ఓకే. మీ పొట్టలో ఉన్న విషాలు అంటే టాక్సిన్స్ అంటాం అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మోషన్స్ అవ్వవు, కానీ మీ శరీరంలో ఉన్న పులుపు పదార్థం తినటం వల్ల ఉన్న ప్రభావాన్ని అంతా తగ్గించేసి దాని నుంచి బయటికి తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ పులుపు పదార్థం మేము ధాతువృద్ధికర ఔషధాలు ఇచ్చినప్పుడు కూడా పులుపు అనేది తినొద్దు అంటాం. అంటే చింతపండు అసలు తినొద్దు అంటాం. అది కాకుండా పులుపు అంటే తగ్గిస్తే మంచిది అని చెప్తాం అనమాట. వాతకర పదార్థాలు చింతపండు మానేయమని చెప్తాం. అలాగే వాత వ్యాధులు ఉన్న వాళ్ళకి సొరకాయ, కీరాకు సంబంధించిన అన్ని ఇదినమ్మా పెసరపప్పు తినొద్దు అంట, వాతం అనమాట. అలాగా ధాతువృద్ధికర ఔషధాలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే పులుపు తింటే ఆయా ఔషధి యొక్క గుణం తగ్గిపోయి దాని రిజల్ట్ రాదు. కాబట్టి దాని రిజల్ట్ 100% రావాలి అంటే దీని వేరు యొక్క రసాన్ని ఒక వారం తాగిస్తే ఆ పులుపు తినటం వల్ల జరిగిన అతని బాడీలో ఉన్న మార్పులన్నీ బయటికి వెళ్ళిపోయి మీరు ధాతువృద్ధికర ఔషధం కానీ కాయకల్ప చికిత్స కానీ మొదటి డోస్ నుంచే రిజల్ట్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. అంత అద్భుతమైన మూలికమ్మ ఇది. నేను ఒక 15 years బ్యాక్ ఒక లోడ్ తీసుకొచ్చి కింద పాతాను. ఒక ఏరియా అంతా పెంచాలి, ఇది అద్భుతమైన మూలిక అని. ఓవర్ నైట్ ఇక్కడ అడవి పందులు వచ్చి మొత్తం తినేసినాయి, ఒక్క మొక్క కూడా లేకుండా. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ ఎవరో గిఫ్ట్ గా ఇస్తే పాతాం, అక్కడ ఒక 4 మొక్కలు పాతాం. ఇలాగా కొన్ని వందల ఔషధ మొక్కల్ని ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఎంత టైంలో పెరుగుతుంది సార్ ఇది? ఇది ఆల్రెడీ 2 years ప్లాంట్ అమ్మా. ఇది ఇంకో 2 years కి మనకి వాడుకోవచ్చు, ఇప్పుడు కూడా వాడుకోవచ్చు. అవునా? హైట్ ఎంత వరకు ఉంటుంది? హైట్ పెద్దది అవుతుంది, 6-7 అడుగులు 10 అడుగులు కూడా అవుతుంది. సో ఫ్రాగ్రెన్స్, అరోమాటిక్ స్మెల్స్ లో ఆయిల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, సో బయట బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా చాలా యూజ్ చేస్తూ ఉంటారు దీన్ని. మోగ్రా అంటారు, మొగలి చెట్టు. ఈ చెట్లు ఎక్కువ పెంచితే ఆ పువ్వులు వచ్చినప్పుడు స్మెల్ వల్ల విష సర్పాలు అంటే తాసుపాములు ఇలా విషంతో కూడుకున్న ఈ సర్పాలన్నీ కూడా చెట్ల మీదకి వస్తాయని భయపడతారు. అందుకు ఇంటి దగ్గరలో పెంచరండి. అదే రైట్ సార్, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి, నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.